హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ వెల్త్. ముందుగా ఇవాళ వీడియో గురించి మాట్లాడుకునే ముందు లాస్ట్ వీడియో మనం ఏదైతే పోర్ట్ఫోలియో వీడియో చేసామో ఆల్మోస్ట్ 25% మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నెక్స్ట్ వీడియో వచ్చినప్పుడు మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ లాస్ట్గా చెప్పుకున్న ఈ వీడియోలో 2 స్టాక్స్ ఆల్రెడీ సూపర్ బ్రేక్అవుట్ ఇచ్చి మంచి రిటర్న్స్ అయితే ఇస్తూ పోర్ట్ఫోలియోని ఆల్రెడీ 4 to 5% రిటర్న్ అయితే ఇచ్చాయి. ముందుగా ఎస్పిన్వాల్ అండ్ కంపెనీ ఆల్రెడీ చెప్పాను, రానున్న రోజుల్లో దానికి రిజల్ట్స్ రాబోతున్నాయని. నిన్న దాని రిజల్ట్స్ వచ్చాయి. సూపర్ రిజల్ట్స్ రావడం వల్ల ఈరోజు 10% అప్పర్ సర్క్యూట్ అయితే లాక్ అయింది. సో దీనివల్ల రేపు కూడా ఈ స్టాక్ మీద మంచి మూవ్ అయితే ఉండొచ్చు. సో ఎవరైతే ఎంట్రీ తీసుకున్నారో వాళ్ళకి మంచి రివార్డ్ అయితే వస్తుంది. ఆల్సో జిందాల్ డ్రిల్ కూడా ఈ రోజు ఆల్మోస్ట్ 10% రైజ్ అయ్యి క్లోజింగ్ టైంకి 227 దగ్గర 7% నియర్గా క్లోజ్ అయింది. సో దీనివల్ల అయితే పోర్ట్ఫోలియో మంచిగా మూవ్ అవుతుంది. ఎవరైతే ఇంకా వీడియో చూడలేదో ఖచ్చితంగా వీడియో చూడండి. అండ్ ఈ రోజు వీడియో విషయానికి వస్తే థంబ్నెయిల్ చూడగానే నిజంగానే 450% రిటర్న్ వచ్చిందా పెన్నీ స్టాక్ అని డౌట్ పడచ్చు. ఎస్, నిజంగానే వచ్చింది. నేను ఇంకా హోల్డ్ చేస్తున్నాను కూడా. సో నేను దానికి మీకు ప్రూఫ్ చూపిస్తాను. అండ్ ఆల్సో ఈరోజు అసలు ఆ స్టాక్ జర్నీ గురించి అండ్ అసలు నేను ఎందుకు ఎంట్రీ తీసుకున్నాను అండ్ అసలు ఆ స్టాక్ని ఎలా ఐడెంటిఫై చేశాను, నిజంగా దాని ఫండమెంటల్స్ బాగవడం వల్లే స్టాక్ అంత జంప్ అయిందా లేదంటే టెక్నికల్ వాళ్ళ జంప్ అయిందా, అసలు ఏంటంటే క్లియర్గా అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి సో దట్ చాలా మందికి అసలు పెన్నీ స్టాక్స్ ఎలా తీసుకోవాలి అనేది ఒక క్లారిటీ అయితే రావచ్చు. సో నేను ఈ రోజు మాట్లాడబోతున్న పెన్నీ స్టాక్, నేను ఎంట్రీ తీసుకుని ఆల్రెడీ 450% ప్రాఫిట్తో హోల్డ్ చేస్తున్న పెన్నీ స్టాక్ నేమ్ వచ్చేసి జీటీవీ ఇంజనీరింగ్. సో ఇప్పుడు ఇది పెన్నీ స్టాక్ కాదు, నేను తీసుకున్న పెన్నీ స్టాక్. మీరు ఇక్కడ చూడొచ్చు 52 వీక్స్ హై వచ్చేసి 222 బట్ లో వచ్చేసి 22. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టాక్ ఇంత జంప్ అయిందంటే సడన్ గా ఇంత జంప్ అవడానికి రీజన్ ఏంటి, ఏమన్నా ఫండమెంటల్స్ లో పెద్ద చేంజ్ వచ్చిందా ఏంటి అనేది ఒకసారి చూద్దాం అసలు. సో బేసికల్ గా జస్ట్ సింగిల్ లైన్ లో చెప్పాలంటే ఈ కంపెనీ స్టీల్ ఫ్యాబ్రికేషన్ లో ఒక స్మాల్ ప్లేయర్. ఈ రైల్వేస్ కానీ పవర్ రిలేటెడ్ కానీ హెవీ ఇండస్ట్రీస్ కానీ అండ్ వీళ్ళకి చిన్న హైడ్రో పవర్ బిజినెస్ కూడా ఉంది బట్ నెగ్లిజిబుల్ అనే చెప్పొచ్చు. సో కంపెనీ గురించి వస్తే ఇంత జంప్ అయిన తర్వాత కూడా కంపెనీ మార్కెట్ క్యాపిటల్ జస్ట్ 68 crores. స్టాక్ పీ చూడొచ్చు ఇండస్ట్రీ వే కన్నా ఆల్మోస్ట్ 3 times ఉంది. సో స్టాక్ చాలా బాగా జంప్ అయిపోయింది. పెద్దగా ఆర్ఓసి లేదు, ఆర్ఓఈ లేదు. బుక్ వాల్యూ కన్నా ఆల్మోస్ట్ 3 times వెళ్ళింది. ఇప్పుడు మీరు ఈ గ్రాఫ్ చూస్తే ఆల్మోస్ట్ 2021 డిసెంబర్ నుంచి కంటిన్యూస్ అప్ సైడ్ వెళ్తుంది. సో 2021 డిసెంబర్ టైంలో వీళ్ళ ఫండమెంటల్స్ ఏమైనా చేంజ్ అయ్యాయి, క్వార్టర్లీ రిజల్ట్స్ అయినా సూపర్ వచ్చాయి అనేది చూద్దాం ఒకసారి. సో క్వార్టర్లీ రిజల్ట్స్ విషయానికి వస్తే సేల్స్ లో ఏ ఇంప్రూవ్మెంట్ లేదు. ఇంకా చెప్పాలంటే సేల్స్ లో ఒక అన్సర్టెనిటీ పడుతూ పెరుగుతూ అలాగే ఉన్నాయి. మార్జిన్స్ కూడా అంతే. ఈవెన్ లాస్ట్ క్వార్టర్ అయితే మార్జిన్స్ నెగిటివ్. 2021 డిసెంబర్ లో కూడా మార్జిన్స్ లో పెద్ద ఇంప్రూవ్మెంట్ లేదు. నెట్ ప్రాఫిట్ లో కూడా చేంజ్ లేదు, ఈపీఎస్ లో కూడా చేంజ్ లేదు. సో కంపెనీ పరంగా సడన్ గా వచ్చిన చేంజ్ అయితే ఏం లేదు. ఈవెన్ మీరు ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ కూడా చూస్తే సేల్స్ లో ఓకే స్లోగా స్లైట్ ఇంప్రూవ్మెంట్ ఉన్న, మార్జిన్స్ అలాగే ఉన్నాయి. ప్రాఫిట్స్ లో ఈవెన్ వీళ్ళు 1 crore కూడా జనరేట్ చేయని కంపెనీ. సో ఈపీఎస్ కూడా సేమ్ అలాగే ఉంది. అండ్ వీళ్ళకి 3.12 crore షేర్స్, సో 3 crore షేర్స్ అనొచ్చు. రిజర్వ్స్ కూడా ఎక్కువేం కాదు, కన్సిస్టెంట్ గా ఉన్నాయి. అండ్ అప్పులు కూడా ఓకే ఫైన్. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్ ఇప్పుడు షేర్ ఎంత పెరుగుతున్నప్పుడు ఏ ఎఫ్ఐఐస్ కొనలేదు, డిఐఎస్ కొనలేదు, ప్రమోటర్ కూడా వాళ్ళ స్టేక్ ఏం పెంచలేదు. సో పబ్లిక్ హోల్డింగ్ అంతే ఉంది 3 years నుంచి, ప్రమోటర్ హోల్డింగ్ అంతే ఉంది. బట్ షేర్ మాత్రం జంప్ అయింది. సో బేసికల్గా ఫండమెంటల్స్ లో ఏ చేంజ్ లేదు. సో నేను మేజర్లీ ఈ స్టాక్ ని తీసుకోవడానికి రీజన్స్ వచ్చేసి టెక్నికల్స్. సో టెక్నికల్ గా చార్ట్ చాలా బాగా నచ్చింది. సో అది ఎందుకో చెప్తాను. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ప్రమోటర్ హోల్డింగ్ పెరగడం లేకపోయినా సరే ప్రమోటర్ హోల్డింగ్ కన్సిస్టెంట్ గా ఉంది. సో ఆల్మోస్ట్ 67% ప్రమోటర్ దగ్గర ఉన్న ఒక పాజిటివ్ గా నేను చూసాను. అండ్ ఆల్సో కంపెనీ ఇయర్లీ రిజల్ట్స్ విషయానికి వస్తే ఎక్సలెంట్ పెర్ఫార్మ్ చేయకపోయినా అట్లీస్ట్ బ్యాడ్ గా అయితే మారట్లేదు. అట్లీస్ట్ అది ఏ స్టేజ్ లో ఉందో అదే స్టేజ్ లో అయితే ఉంటుంది. కంపెనీ ఫండమెంటల్స్ నాకు ఎక్సలెంట్ గా అనిపించకపోయినా ఒక పెన్నీ స్టాక్ కి ఈ మాత్రం ఫండమెంటల్స్ ఉండడమే చాలా గొప్పగా ఫీల్ అవుతాం. ఎందుకంటే హై ఈపీఎస్, హై ప్రాఫిటబిలిటీ లేదా హై మార్జిన్స్ జనరేట్ చేస్తుంటే అవి ఎప్పటికీ పెన్నీ స్టాక్స్ గా ఉండవు. సో పెన్నీ స్టాక్స్ దగ్గర ఇలాంటి ఈ మాత్రం ఫండమెంటల్స్ దొరకడమే చాలా గ్రేట్. సో ఫండమెంటల్స్ పరంగా చూస్తే వెరీ నార్మల్ ఫండమెంటల్. సో ఈ స్టాక్ నేను ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాను, కరెంట్ ఈ రోజుకి వాల్యూ ఎంత ఉంది, అండ్ దాంట్లో నాకున్న 451% రిటర్న్ ఇది.
సో నేను ఇక్కడ క్వాంటిటీ డిస్క్లోజ్ చేయట్లేదు, ఎందుకంటే పెన్నీ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఆబ్వియస్లీ రిస్కీ. సో నేను 39 రూపీస్ దగ్గర తీసుకున్నప్పుడు అది రిస్కీ ఇన్వెస్ట్మెంటే. సో నా కెపాసిటీ తగ్గట్టు నేను ఎంత లూజ్ అవ్వగలను అనే అమౌంట్ నేను పెట్టాను. అది 2000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, లేదా 1000 అవ్వచ్చు. బట్ ఎవరి ఓన్ రిస్క్ కెపాసిటీ బట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. పెన్నీ స్టాక్స్ లో ఎంత రిస్క్ ఉంటుందో అవి రివార్డ్ చేయడం మొదలు పెడితే ఇలాంటి ఒక రిటర్న్ కూడా కనిపిస్తుంది. సో నేను 39.45 దగ్గర ఇన్వెస్ట్ చేశాను. నేను డిసెంబర్ లో ఇన్వెస్ట్ చేశాను, లాస్ట్ ఇయర్ 2021 డిసెంబర్ లో. అండ్ ఇప్పుడు 8 months అయ్యేలోపలికి ఇది 217 రూపీస్ దగ్గర ఉంది. 450+% రిటర్న్ అయితే చూపిస్తుంది. సో ఇది మీకు ప్రూఫ్ కి చూపిస్తున్నాను. ఇప్పుడు అసలు ఇది ఆ లెవెల్లో నేను ఎంటర్ అవ్వడానికి రీజన్ ఏంటనేది టెక్నికల్ అనాలిసిస్ ద్వారా చూపిస్తాను. సో మీకు ఇప్పుడు చూపిస్తుంది జీటీవీ మంత్లీ చార్ట్. సో ఈ స్పైక్ చూడగానే ఎవరికైనా సరే ఇలాంటి ఒక డ్రీమ్ రన్ ని క్యాచ్ చేయాలని ఫీలింగ్ ఉంటుంది. సో 1 క్యాండిల్ కు 1 month మీరు ఇక్కడ చూడొచ్చు. డిసెంబర్ 2021లో ఆల్మోస్ట్ 30s లో ఉన్న స్టాక్ ఇప్పుడు ఆగస్ట్ లో 2022 అంటే 8 months టైం వచ్చే లోపలికి 217 రూపీస్ దగ్గర ఉంది. సో నేను ఈ స్టాక్ లో ఈ పాయింట్ ఎంట్రీ తీసుకోవడానికి 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. సో ఆ 3 మెయిన్ రీజన్స్ డిస్కస్ చేయడానికి నేను ఇప్పుడు వీక్లీ చార్ట్ లోకి వెళ్తున్నాను. ఇది వీక్లీ చార్ట్. సో 1 క్యాండిల్ కు 1 week. సో మీకు క్లియర్ గా చూపించడం కోసమని చార్ట్ చిన్నది చేసి చూపించాను. సో ఆల్మోస్ట్ 2015 ఎండింగ్ లో ఆర్ 2016 లో లిస్ట్ అయిన ఈ స్టాక్ 2021 డిసెంబర్ వరకు కూడా ఒకటే రేంజ్ లో ఉంది. మీరు క్లియర్ గా చూస్తే ఆల్మోస్ట్ 5 years ఒకే రేంజ్ లో ఉంది. క్లియర్ గా ఇక్కడ మనం దీని లోస్ అండ్ హైస్ ని ఒక ఛానల్లో చూసుకుంటే, నేను ఇప్పుడు డ్రా చేసిన ఛానల్ ని మోస్ట్లీ దాన్ని టచ్ చేసి పైకి ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 8 సో ఆల్మోస్ట్ 8 to 9 times ఈ ఛానల్ ని కింద సపోర్ట్ తీసుకుంటే, టాప్ లో ఆల్మోస్ట్ ఒక 5 to 6 times రెసిస్టెన్స్ తీసుకుంది, అది కూడా 5 years. సో ఏదన్నా ఒక స్టాక్ ఒక ఛానల్లో ఉండి ఆ ఛానల్ ని బ్రేక్ చేస్తే ట్రెండ్ క్లియర్ గా రివర్స్ అయిందని మనకు అర్థమవుతుంది. అలాంటిది ఆ ఛానల్ ఒక 5 years 6 years లెంత్ రన్ అయింది. సో నేను ఈ స్టాక్ ఈ ఛానల్ ని ఎప్పుడు బ్రేక్అవుట్ వస్తుందని వెయిట్ చేశా. సో 2021 డిసెంబర్లో ఈ పాయింట్లు ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్ ఇచ్చిందో నేను ఇక్కడ 39 దగ్గర ఎంటర్ అయ్యా. సో బ్రేక్ ఇచ్చిన తర్వాత స్టాక్ మళ్ళీ దాన్ని రీటెస్ట్ చేసి హ్యూజ్ రన్ ఇచ్చింది. సో ఫస్ట్ నేను ఎంటర్ అవ్వడానికి రీజన్ పర్ఫెక్ట్ టెక్నికల్ అనాలిసిస్. ఒక ఛానల్లోంచి ఒక స్టాక్ ఆఫ్టర్ లాంగ్ కన్సల్టేషన్ బయటికి వచ్చినప్పుడు నేను జస్ట్ ఎంటర్ అయ్యాను అంతే. అండ్ ఇది ఛానల్లోంచి బయటికి రాక ముందు ఇక్కడ ఈ పాయింట్లో హ్యూజ్ వాల్యూమ్ కన్సల్టేషన్ అయితే జరిగింది. సో ఒకటి ఛానల్లోంచి బ్రేక్అవుట్ అయింది, బ్రేక్అవుట్ అవ్వకముందు మంచి వాల్యూమ్స్ వచ్చాయి. ఈ వాల్యూమ్స్ అసలు ముందు ఎప్పుడూ లేవు. అండ్ నేను ఇక్కడ ఎంటర్ అయినప్పుడు నా ఎంట్రీ కరెక్టో కాదని నాకు డౌట్ ఉండేది, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ అయ్యింది. సో నేను ఇక్కడ ఎంటర్ అయినప్పుడు నేనేమనుకున్నానంటే, అయితే ఈ క్యాండిల్ లో 35 ని నేను స్టాప్ లాస్ కింద పెట్టుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ లోపలికి ఒకవేళ వచ్చేస్తే ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదంటే ఇంకా లాస్ట్ టైం రన్ కి ముందు ఈ లెవెల్ 24 లెవెల్స్ ని సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది కాబట్టి ఈ లెవెల్స్ దగ్గర అన్నా సరే నేను ఎగ్జిట్ అవ్వచ్చు అనుకున్నాను. సో ఈ పాయింట్ లో ఎవరికి ఎంత రన్ ఇస్తుందని తెలియదు, కాకపోతే ఈ 5 years ఇది స్టాక్ రన్ ఇవ్వలేదు. సో ఈ 5 years లో దీనికి ఏదైతే ఒక డ్రీమ్ రన్ ఉందో పెండింగ్ ఉందో ఆ రన్ అయితే ఇప్పుడు ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేశా. వన్స్ ఒక స్టాక్ రన్ అయిన తర్వాత దాని చార్ట్ చూసి అనలైజ్ చేయడం చాలా ఈజీ. బట్ ఆ పాయింట్ లో ఇంకా ఇదంతా జరగక ముందు ఇక్కడ తీసుకోవడం అనేది ఒక టఫ్ డెసిషనే. సో ఇది వన్ రీజన్ అయితే. సెకండ్ థింగ్, ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆరెంజ్ లైన్ 50 days మూవింగ్ యావరేజ్, బ్లాక్ లైన్ 200 days మూవింగ్ యావరేజ్. సో ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా ఆరెంజ్ లైన్ ఇలా ఒక ఇంత లెవెల్కి అయితే రాలేదు. సో ఇది జంప్ అయినప్పుడు 50 days మూవింగ్ యావరేజ్ 200 days మూవింగ్ యావరేజ్ కన్నా అబోవ్ ఇంత గ్యాప్ తో ఎప్పుడూ లేదు. అండ్ ఇంత హైయెస్ట్ వాల్యూలో కూడా ఎప్పుడు లేదు. సో క్లియర్ గా సెకండ్ కన్ఫర్మేషన్ 50 days మూవింగ్ యావరేజ్ 200 days మూవింగ్ యావరేజ్ పైన ఉండడం అండ్ అది ఒక క్లియర్ అప్ సైడ్ జంప్ చూపించడం సెకండ్ కన్ఫర్మేషన్. అండ్ థర్డ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కన్ఫర్మేషన్ ఏంటంటే, ఇండికేటర్స్ లో RSI ఇండికేటర్ మీరు కానీ యాడ్ చేసుకుంటే మీరు ఇక్కడ చూస్తే ఈ పర్టికులర్ లెవెల్ ఏదైతే ఉందో RSIలో లిస్టింగ్ తర్వాత ఎప్పుడూ కూడా ఈ RSI లెవెల్ ని క్రాస్ చేయలేదు. బట్ ఎప్పుడైతే ఈ ఛానల్ ని బ్రేక్ చేసిందో ఆ టైంలో RSI దాన్ని బ్రేక్ చేసింది. సో నాకు ఇది థర్డ్ కన్ఫర్మేషన్. సో RSI బ్రేక్ చేయడం వల్ల స్టాక్ ఈ ఛానల్ ని బ్రేక్ చేస్తున్నప్పుడు స్ట్రెంగ్త్ ఉందని ఒక క్లారిటీ వచ్చింది. సో నాకు 3 కన్ఫర్మేషన్స్. ఒకటి, స్టాక్ బ్రేక్అవుట్ విత్ వాల్యూమ్స్ అయితే. సెకండ్, మూవింగ్ యావరేజ్ కూడా ఒక అప్వర్డ్ మూమెంటం చూపించడం. అండ్
స్టాక్లో స్ట్రెంత్ ఉందని RSI కూడా దాని లెవెల్స్ని బ్రేక్ చేయడం. సో ఈ రీజన్స్తో నేను ఈ స్టాక్ని తీసుకున్నాను. సో తీసుకున్నప్పుడు నేను ఏదైతే ఒక అమౌంట్ పెడుతున్నానో అది ఖచ్చితంగా ఒక రిస్కీ బెట్ అని నాకు తెలుసు. సో పెన్నీ స్టాక్స్లో ఎప్పుడూ కూడా రిస్కీ బెట్టే. సో ఆ రిస్క్కి నేను ప్రిపేర్ అయ్యే ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేశాను. సో వీటన్నిటి స్టడీ రిజల్టే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న కంప్లీట్ 450% రిటర్న్. సో ఇలాగా కొన్ని ఫండమెంటల్స్ లేని ప్యూర్ టెక్నికల్ బేస్డ్ కొన్ని పెన్నీ స్టాక్స్ అయితే నా రేడార్లో ఉన్నాయి. సో పెన్నీ స్టాక్స్లో ఎలా ఉంటుందంటే మనం పెట్టే అమౌంట్ ఒక 4-5 స్టాక్స్లో పెడితే 3 స్టాక్స్ కంప్లీట్గా అసలు పెర్ఫామ్ చేయకపోయినా, నెగిటివ్ రిటర్న్స్ వచ్చినా లేదా డీలిస్ట్ అయిపోయినా కూడా ఒక సింగిల్ స్టాక్లో 400% to 1000% రిటర్న్ వచ్చి ఓవరాల్ పోర్ట్ఫోలియోని సెటిల్ చేయగలిగే కెపాసిటీ ఉంటాయి. కాకపోతే మీరు పెన్నీ స్టాక్స్లో పెట్టే ప్రతి అమౌంట్ 100% రిస్క్లో ఉన్నట్టే. సో ఆ రిస్క్కి రెడీ అయిన వాళ్ళకి ఇలాంటి రివార్డ్ అయితే ఉంటుందని చూపించడం కోసం మీకు ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు ఇవాళ వీడియో అయితే మంచి లెర్నింగ్ అండ్ మీకు బాగా నచ్చిందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇలాంటి పెన్నీ స్టాక్స్లో మీరు రిస్క్ చేయగలరు అని అనుకుంటే కింద కమెంట్ చేయండి మర్చిపోకుండా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి పెన్నీ స్టాక్స్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి వేరే వాళ్ళకి ఎవరికైనా తెలియాలనుకుంటే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.